వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు తనను రోజుకో పార్టీలో చేర్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుండి పోటీ అనేది కేవలం ప్రచారం మాత్రమేనని కుండబద్దలు కొట్టారు. ఎన్నికల సమయానికి తన భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుండి పోటీ చేస్తానని పేర్కొన్నారు. అలాగే విశాఖ రాజధాని మార్పు అనేది సుప్రీంకోర్టులో ఉందన్న ఆయన కోర్టులో ఉన్నప్పుడు ఇష్టానుసార ప్రకటనలు చెల్లవని తెలిపారు. అలా చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో బాధితుడి ఆరోపణలపై న్యాయస్థానాలను, మానవ హక్కులను, పోలీసులను ఆశ్రయించవద్దన్న జేడీ ఫోన్ ట్యాపింగ్ అంశానికి చట్టబద్ధత ఉంది, నిరాధార ఆరోపణలు పనిచేయవని చెప్పుకొచ్చారు. రాబోయే పరీక్షలు ఏ విధంగా వారు ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే పరీక్షలంటే పిల్లల్లో చాలామంది భయపడుతున్నారు, లేకుంటే వాటిని ఏ విధంగా అటెంప్ట్ చేయాలో అన్న వాటి గురించి అనేక సందేహాలు ఉన్నాయి. ఈవెన్ మన ప్రధానమంత్రి గారు కూడా ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకం కూడా రాశారు. అంటే పరీక్షలంటే ఈ విధమైన పరిస్థితి ఉన్నప్పుడు మన వంతు కర్తవ్యంగా మనం ఏం చేయాలి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత వచ్చేసి మనం ఏ విధంగా సమయాన్ని వినియోగించుకోవాలి, ఏ విధంగా మనం ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా మనం రెస్ట్ తీసుకోవాలి, ఏ విధంగా మనం టైంని మేనేజ్ చేయాలని అనేక అంశాల మీద పిల్లలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాం. కాబట్టి రాబోయే కాలంలో పరీక్షలు అన్నవి పండుగలుగా జరుపుకోవాలి. మనం ఒక సంవత్సరం తర్వాత మన పర్ఫార్మెన్స్ను చూపించడానికి ఒక అద్భుతమైన అవకాశం పరీక్షలు. కాబట్టి ఈ పరీక్షలను భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రిపరేషన్ సరిగా ఉండి, తర్వాత మన స్కూల్స్ చెప్పిన విషయాలు, తర్వాత మన ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ చక్కగా ఉంటే పరీక్షలను బ్రహ్మాండంగా పిల్లలు ఎంజాయ్ చేయవచ్చు. అనేక ఉదాహరణలతో వాళ్ళకు వివరించడం జరిగింది. పిల్లలందరికీ రాబోయే పరీక్షలు ఏ విధంగా వారు ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే పరీక్షలంటే పిల్లల్లో చాలామంది భయపడుతున్నారు, లేకుంటే వాటిని ఏ విధంగా